అందుకే దీన్ని బిఎంవైటి కాయిన్ ని బ్లాక్ చైన్ బేస్డ్ డిజిటల్ అసెట్ అన్నారు. మరి మన ఈ కాయిన్ ను బయట కాయిన్స్ కి మన కాయిన్స్ కి ఏంటి డిఫరెన్స్? చాలా ఉన్నాయి, ప్రపంచంలో లక్షల కాయిన్స్ ఉన్నాయి, రోజుకు పుట్టగొడుగులా వస్తాయి. మరి వాటికి తలదన్నేలాగా ఈ మన కాయిన్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? లీడర్స్ మీరు గమనించండి. ఇప్పటి వరకు లీడర్స్ మళ్ళీ గమనించండి, ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ క్రిప్టో కాయిన్ అయినా సరే మనము మనకు కావాల్సిన కాయిన్స్ కొనుక్కుంటాము, దాన్ని హోల్డ్ చేసి పెడతాము, ఎప్పుడైతే ప్రైస్ వస్తుందో అప్పుడు అమ్ముతాము. అంతేగాని డైరెక్ట్ గా యూటిలిటీలే వాడే కాయిన్ ఇప్పటి వరకు లేదు. ఈవెన్ బిట్ కాయిన్ ఆల్సో, బిట్ కాయిన్ కూడా మనం కొను పెట్టుకుంటాము, మనకు అవసరం ఉన్నప్పుడు మళ్ళీ అమ్మి దాన్ని యూఎస్డిలో కనుక మార్కొని మనము యూటిలిటీలో వాడాల్సిందే, కానీ డైరెక్ట్ గా వాడలేము. అది కూడా కొన్ని అమెరికాలోని కొన్ని ప్లేసుల్లో, హై ఎండ్ ప్లేసుల్లో తప్ప మిగతా ఎక్కడ వాడలేము. అలాంటి కాయిన్స్ కు తలదన్నేలాగా వచ్చిందే మన పిఎంవైటి కాయిన్. డైరెక్ట్ యూటిలిటీలో వాడచ్చు. లీడర్ చూడండి, మనకు మన బిఎంవైటి కాయిన్ ఏది ఉందో మీరు డైరెక్ట్ గా యూటిలిటీ వాడచ్చు. మరి ఎక్కడ వాడచ్చు అని కనుక చూసుకున్నట్టయితే, ఇప్పుడు మనము బిఎంవైటి కాయిన్ ను డైరెక్ట్ గా మీరు ఫ్లైట్ టికెట్స్ కి వాడచ్చు, హోటల్స్ బుకింగ్ కి వాడుకోవచ్చు, క్యాబ్ బుకింగ్ కి వాడచ్చు, హాలిడే ప్యాకేజెస్ కి వాడచ్చు, ప్లస్ సైట్ సీయింగ్ కి వాడుకోవచ్చు, వీసా సర్వీసెస్ కూడా వాడచ్చు. లీడర్ చూడండి, ఇప్పుడు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, వస్తున్నాయి కాదు లీడర్స్, ఆల్రెడీ మీరు ఈ సర్వీసులు వాడడానికి రెడీగా ఉంది మన పిఎంవైటి కాయిన్ ద్వారా. మరి మన కంపెనీ యొక్క విజన్ మిషన్ ఏంటి అంటే, ఎవరైతే మన కంపెనీలో ఐబిపి ఇండివిజువల్ బిజినెస్ పార్ట్నర్స్ అంటే ఇండివిజువల్ బిజినెస్ హోల్డర్స్, స్టేకింగ్ హోల్డర్స్ ఉంటారో వాళ్లకు ఆర్థికంగా ఎదిగేలాగా చూడడమే మన కంపెనీ యొక్క మిషన్ విజన్. అంటే ఎంజాయ్ చేస్తూ ఎర్నింగ్. మన కంపెనీ ఏంటి? టూరిజం కంపెనీ. అంటే ఎంజాయ్ చేసే కంపెనీ, అంటే ఎంజాయ్ చేపించే కంపెనీ, అంటే ఎంజాయ్ చేస్తూ ఎర్నింగ్ చేసుకునేలాగా చేయడమే మన కంపెనీ యొక్క మిషన్ అండ్ విజన్. లీడర్స్ మరి ఏంటి ఈ ప్రాజెక్ట్ అంటే, చూడండి, మనము ఈ రోడ్ మ్యాప్ గురించి తెలుసుకునే ముందు మనము జనరల్ గా మన కాయిన్ యొక్క ప్రైస్, ఏ క్రిప్టో కాయిన్ అయినా సరే ఆ కాయిన్ యొక్క ప్రైస్ పెరగాలంటే మెయిన్లీ రెండు విషయాలపైన ఆధారపడి ఉంటుంది. నెంబర్ వన్ వచ్చి కమ్యూనిటీ లీడర్స్, అంటే జనరల్ గా ప్రతి కంపెనీకి కమ్యూనిటీ ఉండాలి. రెండవది వచ్చి యూటిలిటీ లీడర్స్. ఫస్ట్ వచ్చి కమ్యూనిటీ, రెండవది వచ్చి యూటిలిటీ. మరి కమ్యూనిటీ ఎప్పుడైతే 2019లో మన కంపెనీ స్టార్ట్ అయిందో, ఇప్పుడు 2024 వరకు మన కంపెనీలో ఉన్న కమ్యూనిటీ వచ్చి 3.5 lakhs ఎబో ఉన్నారు. ఇప్పటికే ఆల్రెడీ కమ్యూనిటీ 3.5 lakhs ఎబో ఆల్రెడీ మన స్టేకింగ్ హోల్డర్ గా రెడీ అయిపోయినారు. మరి కమ్యూనిటీ రెడీ ఉంది. మరి యూటిలిటీ 100% మీరు డైరెక్ట్ గా ఇప్పుడు 2024లో మీరు డైరెక్ట్ గా మన కంపెనీ యొక్క రోడ్ మ్యాప్ వచ్చి, మన బిఎంవైటి కాయిన్ యొక్క రోడ్ మ్యాప్ వచ్చి యూటిలిటీ డైరెక్ట్ గా మీరు ఫ్లైట్ టికెట్స్ వాడుకోవచ్చు, హోటల్ బుకింగ్ వాడుకోవచ్చు, హాలిడే ప్యాకేజెస్ కూడా వాడుకోవచ్చు. మీరు డైరెక్ట్ గా యూటిలిటీలో ఇప్పుడు 2024లో లీడర్స్ వస్తుంది కాదు, ఆల్రెడీ వచ్చింది మనకు బిఎంవైటి portal.com ద్వారా. ఆల్రెడీ మనము మన కంపెనీలో ఉన్న ప్యాకేజెస్ కు ఆల్రెడీ వాడుతున్నాము, ప్లస్ మనం స్టేక్ చేయడానికి ఆల్రెడీ మనము యూటిలిటీలో వాడుతున్నాము. ఎప్పుడైతే మనం కంపెనీలోకి మెంబర్షిప్ కావాలంటేనే ఫస్ట్ యూటిలిటీ స్టార్ట్ అయింది మన బిఎంవైటి కాయింది. మరి 2025 కనుక చూస్తే మన కంపెనీ యొక్క రోడ్ మ్యాప్ వచ్చి క్రూజ్ బుకింగ్ కి తీసుకురాబోతున్నారు, ప్లస్ ట్రైన్ టికెట్ మన కాయిన్ ద్వారా బుక్ చేయడానికి తీసుకురాబోతున్నారు, బస్ టికెట్ అండ్ కార్ రెంటల్, యూటిలిటీ పేమెంట్ సర్వీసెస్ కూడా తీసుకురాబోతున్నారు. లీడర్స్ ఆల్రెడీ 2024లో ఈ సర్వీసెస్ ఆల్రెడీ రంగం సిద్ధమైంది, వర్క్ స్టార్ట్ అవుతుంది. ప్లస్ 2025లో ఇవి మనకు మళ్ళీ తీసుకురాబోతున్నారు. మరి ఏంటి ఈ కాయిన్? మరి ఈ కాయిన్ ను టూరిజం మార్కెట్ లోనే ఎందుకు తీసుకొచ్చారు? ఏంటి మన బిఎంవైటి కాయిన్
టూరిజం మార్కెట్ లో డైరెక్ట్ యూటిలిటీలో మనం వాడే కాయిన్. మరి ఎందుకు ఈ కాయిన్ టూరిజం మార్కెట్ లోనే తీసుకొచ్చారు అని కనుక చూసుకున్నట్టయితే, చూడండి లీడర్స్, టూరిజం మార్కెట్ అనేది 2022లోనే లీడర్స్ చూడండి, 2022లోనే మన ఏదైతే టూరిజం మార్కెట్ ఉందో $11.1 ట్రిలియన్ బిజినెస్ ఉంది 2022లోనే. మరి కనుక చూస్తే టోటల్ గ్లోబల్ మార్కెట్ షేర్ లో టూరిజం మార్కెట్ షేర్ వచ్చి 33% లీడర్స్ చూడండి. టోటల్ గ్లోబల్ మార్కెట్ షేర్ లో టూరిజం షేర్ వచ్చి 33% ఉంటుంది. మరి అంత లార్జ్ మార్కెట్ ఉన్న ఏదైతే టూరిజం మార్కెట్ ఉందో దానిలో తీసుకొచ్చిందే మన పిఎంఐటి కాయిన్. మరి మీరు రీసెర్చ్ కనుక చూస్తే చూడండి, యుఎస్ టు డొమెస్టిక్ మార్కెట్ ఏదైతే ఉందో, అమెరికన్ మార్కెట్ ఉందో, దాని రీసెర్చ్ ప్రకారం ఎవరు చేశారు ఈ రీసెర్చ్? grandviewerresearch.com. మీరు గూగుల్ చేయొచ్చు. అది అమెరికన్ కంపెనీ రీసెర్చ్ చేస్తుంది ప్రధానంగా. ఇది రీసెర్చ్ ప్రకారం 2020లో ఏదైతే టూరిజం మార్కెట్ ఉందో అది $120.1 బిలియన్ బిజినెస్ అయితే ప్రతి సంవత్సరము అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంది మన టూరిజం మార్కెట్ యొక్క గ్రాఫ్. మీరు కనుక యుఎస్ మార్కెట్, అమెరికన్ మార్కెట్ కాంపౌండ్ యావరేజ్ గ్రో రేట్ ప్రకారము 2023 నుంచి 2030 వరకు లీడర్స్ చూడండి, 2023 నుంచి 2030 వరకు ప్రతి సంవత్సరము 17.7% గ్రో రేట్ ఉంటుందని ఎవరు? గ్రాండ్ వ్యూవర్ రీసెర్చ్ సంస్థ చెప్తుంది. ఇక్కడ చూడండి, ప్రతి సంవత్సరము ఇంత పెద్ద లార్జ్ అమౌంట్ ఆఫ్ గ్రో రేట్ లో ఉన్న కంపెనీలో డైరెక్ట్ యూటిలిటీలో మన కాయిన్ పెరుగుతుంది, కాయిన్ వాడడానికి వస్తుంది. మీరు అంచనా వేయండి మన కాయిన్ యొక్క ప్రైస్ ఎలా ఉంటుందో. లీడర్స్, మనము ఎగ్జాంపుల్ కి ఒకటే తీసుకుందాం. మనకు ఆల్ ఓవర్ ఇండియాలో, ప్రపంచం వదిలేద్దాం లీడర్స్, మన కంపెనీ ఇంటర్నేషనల్, కానీ ఓన్లీ ఇండియా వైజ్ చూద్దాము. మన ఇండియాలో నియర్ గా ఒక 2000 ఎయిర్పోర్ట్, ఇండియా వైజ్ మొత్తంలో 2000 ఎయిర్పోర్ట్లు ఉన్నాయనుకుంటే, మీకు ప్రతి ఎయిర్పోర్ట్ లో రోజుకి ఒక 200 ఫ్లైట్స్ కనుక ఫ్లై చేస్తే ప్రతి ఫ్లైట్ లో నియర్లీ 200 పైమాట మెంబర్స్ మనకు ఫ్లై అవుతుంటే, మరి ఒక ఫ్లైట్ టికెట్ వచ్చి మీకు నియర్లీ 3000 పైమాటే. మీరు కనుక క్యాల్కులేషన్ చేసుకుంటే ఓన్లీ ఫ్లైట్ టికెట్స్ కే మనకు ఒక రోజుకి 150 కోట్ల నుంచి 150 crores నుంచి 200 crores బిజినెస్ ఓన్లీ ఫ్లైట్ టికెట్స్ అవుతుంది, ఓన్లీ ఇండియాలోనే. మరి అంత పెద్ద బిజినెస్, అన్ని కోట్ల బిజినెస్ ఉన్న ఓన్లీ ఫ్లైట్ టికెట్ గురించి మాట్లాడుతున్నాం లీడర్స్. మనం ఇప్పుడు మాట్లాడేది ఓన్లీ ఫ్లైట్ టికెట్ గురించి. అంత పెద్ద బిజినెస్ ఉన్న దానిలో మన కాయిన్ ను డైరెక్ట్ యూటిలిటీలో వాడేస్తున్నాము. మరి మీరు ఇమాజిన్ చేసుకోండి మన కాయిన్ యొక్క ప్రైస్. లీడర్స్, ఎప్పుడు కాయిన్ యొక్క ప్రైస్ పెరగాలంటే యూటిలిటీ ఉండాలి. యూటిలిటీ ఎక్కువైతే దాని ఏదైతే ఉందో మన సప్లై తగ్గుతుంది. సప్లై తగ్గితే ఆటోమేటిక్ గా డిమాండ్ పెరుగుతుంది. లీడర్స్, మీరు గమనించండి మన కాయిన్ యొక్క ప్రైస్ ఎలా పెరగబోతుందో. లీడర్స్, మరి టూరిజం మార్కెట్ లో తీసుకొచ్చారు. మనది ఆల్రెడీ ముందే చెప్పుకున్నాము, మన బోర్డ్ మై ట్రిప్ అయినా, మై స్టేకింగ్ అయినా మన కంపెనీ ఒక టూరిజం బేస్డ్ కంపెనీ అని. మన కంపెనీలో ఉన్న టూరిజం ప్యాకేజ్ ఏంటంటే, ముందుగా మన కంపెనీ వచ్చిందే థాయిలాండ్ ప్యాకేజ్ తో. లీడర్స్, మీకు ముందుగానే చెప్పాను, 100% మన కంపెనీ వర్కింగ్ ప్లాన్. మనం ఏదైనా సరే ఇక్కడ పెట్టుబడి పెట్టించము. ఎవరు వచ్చినా సరే వాళ్లకు ఒక ప్యాకేజ్ ఇప్పిస్తాము. ఆ ప్యాకేజ్ ఇప్పిస్తే మన కంపెనీ ఎట్లా ప్యాకేజ్ ఇప్పిస్తాము? డాలర్లలో ప్యాకేజ్ ఇప్పిస్తాము. మనకు కంపెనీ మనకు ఏదైతే రెఫరల్ చేస్తామో మనకు డాలర్లలోనే ఇన్కమ్ ఇస్తుంది. మరి ఈ థాయిలాండ్ టూరిజం ప్యాకేజ్ కు ఎంత అని కనుక చూస్తే మీకు $149 లీటర్. మరి ఈ $149 కి మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, మనకు 5 DMCs ఇస్తారు. మరి 5 DMCs అనేది మనము నెక్స్ట్ స్లైడ్ లో ఫైనాన్షియల్ బెనిఫిట్ లో తెలుసుకుంటాము. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. $149 తో థాయిలాండ్ బుక్ చేసుకుంటే మనకు 5 DMCలు వస్తాయి. మరి ఈ $149 కి మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? మనం ముందే చెప్పుకున్నాం 100% వర్కింగ్ ప్లాన్. మనము ఏదైతే పేమెంట్ ఉందో దానికి ముందే మనకి ఏమి ఇస్తాడని తెలుసుకోవాలి.
ఈ $149 కి మనకొచ్చే బెనిఫిట్ ఏంటంటే 4 nights 5 days లీడర్స్. 4 nights 5 days కోసం 1 పర్సన్ వెళ్తాడు ఎక్కడికి? థాయిలాండ్ కి వెళ్తాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ మనవే. ఇది ఏదైతే ఉందో $149 ప్యాకేజ్. ఈ $149 కి 4 nights 5 days కోసం 1 పర్సన్ వెళ్తాడు. మరి అక్కడ మనకి ఏమేమి అరేంజ్మెంట్స్ ఉంటాయంటే, మీకు 3 nights ఏమో పటాయాలో ఉంచుతారు, 1 night వచ్చి బ్యాంకాక్ లో ఉంటాం. మరి ఎక్కడ ఉంచుతారంటే 3 స్టార్ హోటల్లో ఉంచుతారు. మన కంపెనీకి అక్కడ హోటల్ ఉంది, 3 స్టార్ హోటల్. ఆ 3 స్టార్ హోటల్లో ఉంటాము. డైలీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఇవ్వడం జరుగుతుంది. అన్లిమిటెడ్ ఇస్తారు. మీకు వెజ్ అంటే వెజ్, నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ తీసుకోవచ్చు. చెక్ ఇన్ టైము జనరల్ గా ఆఫ్టర్ 12 అనుకుంటది. మరి ఎప్పుడైతే ఈ 3 nights పటాయాలో ఉంటామో దానిలో 1 full day కోరల్ ఐలాండ్ కి వెళ్తాము. అక్కడ వెళ్ళినప్పుడు పొద్దున టిఫిన్, లంచ్, డిన్నర్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ హాఫ్ డే వచ్చి పటాయా సిటీ టూర్ కూడా మనకు కంపెనీ వెహికల్ లో తిప్పడం జరుగుతుంది. ఇక్కడ 3 వే పికప్ డ్రాప్ అంటే మీరు బ్యాంకాక్ లో దిగుతారు, బ్యాంకాక్ లో పికప్ చేసుకుంటుంది కంపెనీ, మనని పటాయా తీసుకెళ్తుంది. మళ్ళీ పటాయాలో 3 nights తర్వాత మళ్ళీ బ్యాంకాక్ తీసుకొస్తుంది. బ్యాంకాక్ లో 1 night ఉంటాము. మళ్ళీ 1 night తర్వాత మళ్ళీ మనల్ని ఎయిర్పోర్ట్ లో దింపే వరకు కూడా ఈ 3 వే పికప్ అండ్ డ్రాప్ మన ఈ ప్యాకేజ్ లోనే. మరి పికప్ అండ్ డ్రాప్ కావాలంటే మినిమం ఇక్కడ 6 మెంబర్స్ ఉన్నారు. మీరు 4 మెంబర్స్ ఉన్నా సరే పికప్ అండ్ డ్రాప్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏదైనా అదర్ యాక్టివిటీస్ అయితే ఉంటే మనకు అవి ఆటోమేటిక్ గా మన పర్సనల్ గా పెట్టుకోవాల్సిందే. మరి నెక్స్ట్ కనుక చూస్తే మనకు గోవా టూర్ ప్యాకేజ్. మరి ఈ గోవా టూర్ ప్యాకేజ్ కనుక చూసుకున్నట్టయితే మనకు సేమ్ $149 లీడర్స్ ఏంటి, $149 మనకు 2 DMCs వస్తాయి లీడర్స్. మరి 149 టు 2 DMC. మరి అక్కడేమో 5 DMCలు, ఇక్కడేమో 2 DMCలు. ఏంటంటే లీడర్స్ ఇక్కడ మరి ఈ $149 డొమెస్టిక్ లో 3 nights 4 days కోసం 2 పర్సన్స్ వెళ్తారు. ఇంటర్నేషనల్ ఏమో 1 పర్సన్ వెళ్తాడు, డొమెస్టిక్ లో అయితేనేమో 2 పర్సన్ వెళ్తారు. ఇక్కడ కూడా మనకు రాను పోను ఖర్చులు మనవే. మనం ఫ్లైట్ లో పోతామా, బస్సులో పోతామా, ట్రైన్ లో పోతామా, మన ఇంట్రెస్ట్ ఎక్కడైతే. మీరు కనుక 4 మెంబర్స్ మినిమం ఉంటే మీరు ఎక్కడ దిగితే, ఎయిర్పోర్ట్ లో దిగినా, బస్ స్టాండ్ లో దిగినా, రైల్వే స్టేషన్ లో దిగినా కంపెనీ వెహికల్ వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటది. మీకు ఈ 2 మెంబర్స్ కి ట్విన్ షేరింగ్ లో రూమ్ ఇస్తుంది. మీకు 3 nights అకామిడేషన్ ఇన్ 3 స్టార్ హోటల్లో మీకు అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. పికప్ డ్రాప్ బోత్ వే ఉంటుంది. మీకు మినిమం 4 మెంబర్స్ ఉండాలి. మరి ఇక్కడ కూడా డైలీ బఫెట్ లో బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 2 full day సైట్ సీయింగ్ ఉంటుంది ఏసీ వెహికల్ లో. ఓ రోజేమో నార్త్ గోవా, ఓ రోజేమో సౌత్ గోవా ఇవ్వడం జరుగుతుంది. కాంప్లిమెంటరీ గా మన కంపెనీలో ఏదైతే ఉందో అక్కడ రిసార్ట్ లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, దాన్ని కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ డొమెస్టిక్ లో ఏంటి $149కి 2 DMC. మరి నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ దుబాయ్ టూర్ ప్యాకేజ్. మనం ఈ దుబాయ్ టూర్ ప్యాకేజ్ కనుక బుక్ చేసుకోవాలంటే $299. ఈ $299 కు మనకు వచ్చేది 5 DMC. మరి ఈ $299 లో మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే 4 nights 5 days కోసం 1 పర్సన్ వెళ్తాడు. దుబాయ్ టూర్ కి ఎన్ని రోజులకు? 4 nights 5 days కోసం 1 పర్సన్ వెళ్తాడు $299 లో. ఇక్కడ కూడా మీకు రాను పోను ఫ్లైట్ ఛార్జెస్ మనవే, ప్లస్ విజా ఛార్జెస్ కూడా మనవే. లీడర్స్ గమనించాలి, ఇది ఓన్లీ ప్యాకేజ్ మాత్రమే. డే 1 లో ఇక్కడ మనకు దుబాయ్ లో డే 1 కి వచ్చేసరికి మీకు 2 o'clock చెక్ ఇన్ అవుతాము. మీకు 6 కు మెరీనా డూ బ్రీజ్ అని క్రూజ్ లో మీకు డిన్నర్ ఇవ్వడం జరుగుతుంది. డే 2 వచ్చేసరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత డిజర్ట్ సఫారీ అని దాంట్లో సఫారీ ఉంటుంది. అక్కడే మీకు గానా బజానా డిన్నర్ కూడా అక్కడే ఉంటుంది. డే 3 వచ్చేసరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత దుబాయ్ సిటీ టూర్ అండ్ ఇండియన్ రెస్టారెంట్ లో మీకు భోజనం ఉంటుంది. డే 4 వచ్చేసరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మనకు ప్రపంచంలోనే ఎత్తైన భవనము బుర్జ్ ఖలీఫా, దుబాయ్ మాల్ ప్లస్ మ్యూజికల్ ఫంటైన్ కూడా మనకు చూపించడం అవుతుంది. నైట్ డిన్నర్ ఇండియన్ రెస్టారెంట్ చేస్తారు. డే 5 కనుక చూస్తే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత చెక్అవుట్ అయ్యి మనము ఎయిర్పోర్ట్ కు ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. లీడర్స్ ఇక్కడ గమనించాలి, $299 ఇక్కడ కూడా 5 DMCs వస్తాయి.
ఇంకా ఇవే కాకుండా మన కంపెనీలో ఇక్కడ మన దగ్గర స్లైడ్స్ లో లేవు, ఇంకా యాడ్ చేయాల్సినవి ఉన్నవి ఏమంటే ఇంకోటి పుకెట్ అండ్ కరాబీ లీడర్స్. పుకెట్ అండ్ కరాబీ ఇది వచ్చి $350. $350 కి 1 పర్సన్ వెళ్తాడు 5 నైట్స్ 6 డేస్ కోసము. ఇది ఒక ప్యాకేజ్. రెండోది వచ్చి వియత్నాం లీడర్స్. వియత్నాం కూడా ఉంది. ఇది కూడా 349 కి మీకు 4 నైట్స్ 5 డేస్ కోసము. ఇక్కడ కూడా 5 DMCs వస్తాయి, 1 పర్సన్ వెళ్తారు. ఇంకా త్వరలోనే చాలా చాలా ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ మనకు రాబోతున్నాయి లీడర్స్, లైక్ కొలంబో, నేపాల్ లాంటివి చాలా చాలా ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ రాబోతున్నాయి. ఓకే సార్, మరి బాగానే ఉంది టూరిజం ప్యాకేజెస్. మనము ఈ ఏదైతే ఉందో బిఎంవైటి స్టేకింగ్ ప్రాజెక్ట్ లో కమ్యూనిటీ మెంబర్ గా చేరాలంటే ఎలా అంటే లీడర్స్ మనం చూద్దాము. ఎవరైనా సరే టూర్ ప్యాకేజ్ స్టేకింగ్ ప్యాకేజ్ వచ్చి ఎవరైనా సరే లీడర్స్, మేము ముందుగానే చెప్పాను, మనము ఎవరైనా సరే మన కమ్యూనిటీలో రిజిస్టర్ మెంబర్ గా స్టేకింగ్ హోల్డర్ కావాలంటే ముందు $10 రావాల్సిందే. నా దగ్గర $500 ఉన్నాయి, $2,500 ఉన్నాయి అంటే కుదరదు. ఎవరైనా స్టార్టింగ్ లో రావాల్సింది $10 మాత్రమే. అతను రెఫర్ చేస్తూ ఎప్పుడైతే $100 కు ఇన్కమ్ ఎర్న్ చేస్తారో అతను మళ్ళీ కావాలంటే $100 తో టాప్ అవ్వచ్చు, అట్లా 500 అలా ఎలా 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 ఎదుగుతా ఉంటే అలా అలా అప్గ్రేడ్ కావచ్చు. మరి మనము $10 తో వస్తే మనకేంటి ఏమంటే మరి 100% వర్కింగ్ ప్లాన్ అని చెప్పాం కదా. మనం ఏదైతే ఇస్తే మనకు ముందు ఏమి ఇస్తారో అనేది తెలుసుకోవాలా. పని చేస్తే ఆటోమేటిక్గా ఎవరైనా డబ్బులు ఇస్తారు. మరి మనం పెట్టిన దానికి ఏమి ఇస్తారని చూస్తే చూడండి లీడర్స్, ఇక్కడ జనరల్ గా డాలర్ వాల్యూ వచ్చి 88 నుంచి జనరల్ గా $94 మధ్యలో ఫ్లక్చువేషన్ ఉంటుంది దాని డిమాండ్ బట్టి. అందుకనే కంపెనీ ఏం చేస్తుందంటే $90 కు ఫిక్స్ చేసింది డాలర్ రేట్ను. మరి ఈ $10 మనము $10 ఎంట్రీ ఇవ్వలేము. $10 విలువైన కాయిన్స్ అంటే $900 విలువైన కాయిన్స్ మనము బిఎంవైటి కాయిన్స్ పర్చేజ్ చేసి వాటిని స్టేకింగ్ లో పెడతాము. మరి ఈ 900 కు ఇప్పుడున్న రేట్ ప్రకారం వచ్చే కాయిన్స్ ఎన్ని? 689 కాయిన్స్, 689 కాయిన్స్. మరి ఈ 689 కాయిన్స్ తో కనుక మనం స్టేకింగ్ చేస్తే ఎంట్రీ ఇస్తే మనకు కంపెనీ అదనంగా కలిపి 1000 కాయిన్స్ 1000 కాయిన్స్ మనకు స్టేకింగ్ లో 25 మంత్స్ కోసం పెడుతుంది. మనం ఎన్ని కాయిన్స్ వాడుతున్నాము? 689 కాయిన్స్ వాడితే మనకు అదనంగా కలిపి 1000 కాయిన్స్ మనకు 25 మంత్స్ కోసం స్టేకింగ్ లో పెడుతుంది. మరి ఓకే, నేను $10 తో వచ్చాను, నాకు 1000 కాయిన్స్ వచ్చింది. మరి నేను రెఫరల్ చేస్తే మరి నాకేంటి అంటే లీడర్స్, కంపెనీ ఎండి గారు అంటున్నారు, మీకు నచ్చి కనుక మన ప్రాజెక్ట్ లో మీరు మెంబర్ గా స్టేకింగ్ హోల్డర్ గా అయ్యి మన టూరిజం ప్యాకేజ్ కానీ స్టేకింగ్ హోల్డర్లకు కానీ కనుక రెఫర్లు చేస్తే మీకు 8 రకాల ఆదాయాలు ఇస్తాను. మరి ఆ 8 రకాల ఆదాయాలను 2 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటేమో వర్కింగ్ ఇన్కమ్, దాన్నే ఎర్నింగ్ ఇన్కమ్ అన్నారు. రెండోది వచ్చి టిఎంసి రాయల్టీ, ఏఎంసి ఏజెంట్ రాయల్టీ 365 డేస్, దాన్నే నాన్ వర్కింగ్ ఇన్కమ్ అన్నారు. లీడర్స్ మీరు ఇక్కడ గమనించాలి, ప్రపంచంలోనే లీడర్స్ మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచంలోనూ నాకు తెలిసి డైలీ రాయల్టీ ఇచ్చే సంస్థ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ నన్ ఆఫ్ ఓన్లీ బిఎంవైటి స్టేకింగ్ ప్రాజెక్ట్. ఇప్పటి వరకు నాకు తెలిసి డైలీ రాయల్టీ ఇచ్చిన సంస్థ ఎక్కడా లేదు. అలాంటిది మన బిఎంవైటి స్టేకింగ్ లో మీరు వన్స్ ఒకసారి మన రాయల్టీ చూస్తే 365 రోజులు కంటిన్యూగా మీకు రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఏంటి ఆ ఇన్కమ్స్ ఇంకా చూస్తే ఫస్ట్ ఇన్కమ్ వచ్చి క్యాష్ బ్యాక్ బోనస్. లీడర్స్ మీరు గమనించాలి, ఆల్రెడీ మనము 900 తో అంటే 900 అయినా విలువైన కాయిన్స్ తో మనం స్టేక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు ఆల్రెడీ అక్కడ 1000 కాయిన్స్ స్టేకింగ్ లో పెట్టారు. ఆ 1000 కాయిన్స్ ఎప్పుడైతే 25 మంత్స్ కంప్లీట్ అవుతుందో స్టేకింగ్ టైం, అప్పుడు 100% రిలీజ్ అవుతాయి. మనం 100% ఆ టైంకి యూటిలిటీలో వాడుకుంటామో అమ్ముకుంటామో మన ఇష్టం. దాంతో పాటు ఎవరైతే వర్కింగ్ లీడర్స్ ఉంటారో వాళ్ళకి వాళ్ళు పెట్టిన అమౌంట్ కూడా వాళ్ళకి ఇవ్వాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన ఇన్కమే ఈ ఫస్ట్ ఇన్కమ్
క్యాష్ బ్యాక్ బోనస్. చూడండి లీడర్స్, ఎంత ఎంత మంచిగా ఆలోచించి చేశారో మన విజయ్ సార్. ఎవరైతే వర్కింగ్ లీడర్స్ ఉంటారో వాళ్ళ డబ్బులు మళ్ళీ వాళ్ళకి 1000 కాయిన్స్ ఇస్తూ వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇవ్వడానికి రెడీ అయిపోయినారు. మరి అది తీసుకోవాలంటే ఎలా? క్యాష్ బ్యాక్ 100% తీసుకోవాలంటే ఎలా అంటే, ఎప్పుడైతే మనం వచ్చున్నామో, మనము స్టేకింగ్ హోల్డర్ గా రిజిస్టర్ అయినామో, రిజిస్టర్ అయిన టైం నుంచి 168 అవర్స్ లోపు లీడర్స్ మళ్ళీ గమనించాలి. దీని ఒక్కదానికే కండిషన్ ఉంది, దీన్ని జాగ్రత్తగా గమనించండి. మీరు వచ్చిన టైం నుంచి, అంటే మీ ఐడి యాక్టివేట్ అయిన టైం నుంచి 168 అవర్స్ లో కానీ లేదా 7 days లో కానీ, ఇవి రెండు ఒకటే. మనము టైంనే మెయిన్ బేస్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే యాక్టివేట్ అవుతారో అప్పుడు మీకు ఒక టైమర్ వస్తుంది. అది ఎప్పుడైతే 168 అవర్స్ కంప్లీట్ అవుతుందో అప్పటి లోపు మీరు కనుక డైరెక్ట్ గా 4 మెంబర్స్ కనుక రెఫరల్ చేయగలిగితే, మీకు మీరు ఏదైతే 900 తో ఎంట్రీ ఇచ్చారో అది 100% మీకు క్యాష్ బ్యాక్ లీడర్. మరి దీనికి ఏం కండిషను? 168 అవర్స్ కానీ 7 days లో కానీ మనం 4 మెంబర్స్ ను డైరెక్ట్ గా చేయాలి లీడర్స్. నెక్స్ట్ ఇన్కమ్ కనుక చూస్తే డిఎంసి ఏజెంట్ రాయల్టీ. లీడర్స్, ఈ స్లైడ్ ను మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. టోటల్ ఇన్కమ్, బెస్ట్ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్, నాన్ వర్కింగ్ ఇన్కమ్ అన్ని ఈ స్లైడ్ లో ఉన్నాయి. కొన్ని కోట్ల రూపాయల ఆదాయం. మరి దీని గురించి తెలుసుకునే ముందు ఏంటి, దేని గురించి, డిఎంసి ఏజెంట్ రాయల్టీ 365 days గురించి తెలుసుకునే ముందు అసలు డిఎంసి అంటే ఏంటి, డిఎంసి ఏజెంట్ కావాలంటే ఏం చేయాలి తెలుసు. డిఎంసి అంటే మెయిన్గా డెస్టినేషన్ మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీ ఏజెంట్ లీడర్స్. ఏంటది? డెస్టినేషన్ మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీ ఏజెంట్. అంటే మన కంపెనీ ఏంటి? టూరిజం కంపెనీ కదా. మనము ఒక డెస్టినేషన్ కి, వేరే డెస్టినేషన్ కి వెళ్ళడానికి మేనేజ్మెంట్, ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని మేనేజ్మెంట్ చేయడానికి కంపెనీకి ఒక ఏజెంట్ గా కావాలి. మరి అది కావాలంటే ఎలా అంటే, ఇక్కడ ఏం లీడర్స్, మనం వచ్చి ఎప్పుడైతే మనం వచ్చామో, వచ్చి ఎప్పుడైతే డైరెక్ట్ గా 4 మెంబర్స్ ను మనం రెఫర్ చేస్తామో అప్పుడు మనము డిఎంసి ఏజెంట్ అవుతాము. ఇంతకుముందు మనకు క్యాష్ బ్యాక్ ఒకదానికే మనకు కండిషను. మీరు అది ఇదే పనిని ఒకటే, దీనికి సపరేట్ గా చేయాల్సిన పని లేదు. అంటే ఏంటి, క్యాష్ బ్యాక్ కోసము డిఎంసి ఏజెంట్ కోసం మళ్ళీ వేరుగా నలుగురిని చేయాల్సిన పని లేదు. మీరు ఆ నలుగురిని 168 అవర్స్ లో చేస్తే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ మీరు డిఎంసి ఏజెంట్ అవుతారు. ఒకవేళ మీరు 168 అవర్స్ లో కనుక చేయకపోతే క్యాష్ బ్యాక్ ఒకటే రాదు, మీరు డిఎంసి ఏజెంట్ అవుతారు. మీరు 1 day లో చేసినా, 1 week లో చేసినా, 1 month లో చేసినా డైరెక్ట్ గా ఎప్పుడైతే 4 మెంబర్స్ చేస్తారో అప్పుడు మీరు డిఎంసి ఏజెంట్ అవుతారు. మీరు ఎప్పుడైతే డిఎంసి ఏజెంట్ అవుతారో అప్పుడు మన కంపెనీలో ఉన్న అన్ని రకాల ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాటికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, మీరు డిఎంసి ఏజెంట్ అయ్యారు. మళ్ళీ రాయల్టీ పొందాలంటే ఎలా? అది డిఎంసి రాయల్టీ పొందాలంటే ఎలా? మీరు ఎలాగైతే డిఎంసి ఏజెంట్ అయినారో అలానే మీరు మీ ORG1 లో 10 మెంబర్స్ ని, ORG2 లో కనుక 10 మెంబర్స్ ని కనుక చేస్తే మీరు ఎగ్జిక్యూటివ్ అవుతారు. మరి ఎగ్జిక్యూటివ్ అయితే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే లీడర్స్, ఇక గమనించండి ఇక్కడ, మీరు వన్స్ ఒకసారి ఎగ్జిక్యూటివ్ కాగానే మీకు డైలీ $1 లీడర్స్, రోజు $1 మీకు పడుతుంది. ఎన్ని రోజులు? 365 రోజులు. సార్ మీరు బాగానే చెప్తున్నారు, మరి నేను ఎగ్జిక్యూటివ్ అయ్యాను, నాకు పార్ట్ టైం చేస్తున్నా, నాకు వేరే బిజినెస్ ఉంది, నేను ఆ బిజినెస్ మీద మరి నాకు కొంచెం 1 month లేదా ఒక 15 days ఫోకస్ చేసిన, నాకు ఒక పెళ్లి ఉంది అక్కడ పోయినా, నేను పని చేయకుండా నా టీం పని చేయకుండా మీరు వస్తుందా, ఇది ఆగుతుందా అంటే లీడర్స్ చూడండి, ఒకసారి మీరు ఎగ్జిక్యూటివ్ అయితే మీకు ఇన్కమ్ 365 రోజులు కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. మీరు సర్క్యులేషన్ లో ఉంటే లీడర్స్, మరి వస్తుంది కదా అని కంపెనీ పట్టించుకోకుండా కాదు, మీరు సర్క్యులేషన్ లో ఉంటే, మీ పని చేయకుండా, మీ కింద టీం పని చేయకుండా 100% వస్తుంది. మీరు సర్క్యులేషన్ లో ఉండాలి. మరి ఈ డిఎంసీలో తీసుకురావాలంటే ఈ ఒక్క మార్గమే ఉందా, ఇంకేమన్నా మార్గం ఉందా అంటే, ఎట్లా, మనం వచ్చి నలుగురిని తీసుకొస్తేనే ఒక డిఎంసీ అయ్యే మార్గం ఉందా, ఇంకేమైనా ఉందంటే, మనం ఇంతకుముందే చెప్పుకున్నాము ఏంటి, మన కంపెనీలో ఉన్న టూరిజం ప్యాకేజెస్. మరి థాయిలాండ్ బుక్ చేసుకుంటే మనకు 5 డిఎంసీస్ వస్తాయి.
గోవా అయితే 2 డిఎంసీలు వస్తాయి. అలా ఎనీ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ బుక్ చేసినా మీకు 5 డిఎంసీలు వస్తాయి. అదే డొమెస్టిక్ అయితేనేమో 2 డిఎంసీలు వస్తాయి. ఇక్కడ చూడండి లీడర్స్, మీకు ఎగ్జాంపుల్ కి ఇక్కడ టీం ద్వారా 10 డిఎంసీలు వచ్చినాయి. ఇక్కడ ఏమీ లేదు, స్లోగా ఉంది. అప్పుడు మీరు అడ్వాన్స్ గా మీరు మీ మేడమో లేకుంటే మీరు మీ ఫ్రెండో లేకుంటే ఎవరినైనా పంపిస్తామని అడ్వాన్స్ గా ఒక్క 2 ప్యాకేజీలు బుక్ చేస్తున్నాం లీడర్స్. ఇక్కడ ఇన్వెస్ట్ చేయలేరు, 2 ప్యాకేజీలు అడ్వాన్స్ గా బుక్ చేసుకున్నారు. ఎందుకంటే మన టూర్ ప్యాకేజ్ వ్యాలిడిటీ వచ్చి మీరు బుక్ చేసుకున్న డేట్ నుంచి 365 రోజుల్లో ఎప్పుడైనా పోవచ్చు. లయబిలిటీ లేకుండా ఎవరినైనా పంపొచ్చు, మీరన్నా పోవచ్చు, ఎక్స్ పర్సన్ ఎవరినైనా పంపొచ్చు. అందుకోసమని మీరు ఒక 2 ప్యాకేజీలు బుక్ చేసుకున్నారు. ఎంత? 13,410 ఇంటూ 2 అంటే నియర్లీ మీకు 27,000 అయింది. మరి ఇప్పుడు మీకు ఎగ్జిక్యూటివ్ అయినప్పుడు మీకు $1 పర్ డే వచ్చింది, $365. అంటే మీకు వచ్చిందంత 32,800 రూపాయలు లీడర్స్. చూడండి, మీరు పెట్టింది 27,000. మరి ఇదేమైనా ఇన్వెస్ట్మెంటా అంటే అడ్వాన్స్ గా మీ ఫ్యామిలీతో కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ తో కానీ పోవాలని ఎంజాయ్ చేయడానికి 2 ప్యాకేజీలు బుక్ చేసుకుంటే మీకు సంవత్సరం పాటు ఎంజాయ్ చేసి వచ్చినందుకు సంవత్సరం పాటు రాయల్టీ ఇస్తున్న సంస్థ ఏమైనా ఉందా? ఎక్కడైనా చూసారా? లీడర్ చూడండి, ఎంజాయ్ చేస్తే రాయల్టీ ఇచ్చే సంస్థ ఏదైనా ఉంటే అదే బిఎంవైటి స్టేకింగ్ ప్రాజెక్ట్ లీడర్స్. అంటే మనము మనసులను తీసుకొచ్చి, అంటే ఒకరు వచ్చి నలుగురిని వచ్చిన డిఎంసీ చేసుకోవచ్చు, లేదా ప్యాకేజెస్ బుక్ చేసుకొని కూడా మనం డిఎంసీ చేసుకోవచ్చు. అంటే మనం ప్యాకేజ్ రెఫరల్ చేసి డిఎంసీ చేసుకోవచ్చు లీడర్స్. మరి నెక్స్ట్ జీరో నుంచి మళ్ళీ ఇక్కడ 10కి $1 వచ్చింది. మళ్ళా జీరో నుంచి 25 కనుక ఎప్పుడైతే చేస్తారో మీరు బ్రోంజ్ ర్యాంక్ ఎలిజిబుల్ అవుతారు. అప్పుడు డైలీ $3 రేట్, డైలీ $3 వస్తుంది. ఇది $1 ప్లస్ ఇది $3 అంటే డైలీ $4 వస్తుంది మీరు బ్రోంజ్ క్లబ్ చేస్తే. మళ్ళీ నెక్స్ట్ 60 డిఎంసీస్ అయితే సిల్వర్ కప్ లో చేస్తారు. అప్పుడు మీకు డైలీ $5 వస్తాయి. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు $9 తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూస్తే 150 డేస్ అంటే మీరు గోల్డ్ ర్యాంక్ వెళ్తారు. అప్పుడు డైలీ $15 వస్తాయి. మీరు కనుక చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు $24 పర్ డే లీడర్స్. మీరు ఎప్పుడైతే గోల్డ్ ర్యాంక్ వరకు చేరుతారో మినిమం మీకు రోజుకి ఒక మంచి ఇన్కమ్ కనబడుతుంది. అంటే $24 అంటే 2,200 ఇయర్లీ 2,600 రూపీస్, 2,260 రూపాయలు పైమాటే మీకు రోజు కనబడుతుంది. దగ్గర దగ్గర నెలకు 60,000 పైమాటే. అంటే సంవత్సరానికి మీకు 7,70,000 రూపాయలు ఓన్లీ రాయల్టీలోనే సెటిల్ చేస్తుంది కంపెనీ లీడర్స్. చూడండి, చిన్న ఎఫోర్ట్ చేస్తే ఏదైతే ఉందో, చిన్న ఎఫోర్ట్ చేస్తే, చిన్న ఫోకస్ చేస్తే, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న టీమ్స్ తో చిన్నగా ఫోకస్ చేస్తే మీరు 1 to 1.5 month లో గోల్డ్ ర్యాంక్ చేయొచ్చు. రోజు 2,000, నెలకు 2,000 పైమాటే, నెలకు 60,000 పైమాటే మనం ఇన్కమ్ తీసుకోవచ్చు లీడర్స్. అది కంటిన్యూగా నాన్ వర్కింగ్ ఇన్కమ్ కింద రాయల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ కనుక చూస్తే 400 డిఎంసీ కనుక చేస్తే ప్లాటినం ర్యాంక్ వెళ్తారు మీరు. $50 పర్ డే అంటే టోటల్ గా మీకు $74 పర్ డే. ఇలా ఎప్పుడైతే మీకు 2500 అవుతుందో మీరు బ్లూ డైమండ్ కి వెళ్తారు. ఆల్రెడీ మీకు $300 వెళ్తారు లీడర్స్. ఆల్రెడీ మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆల్రెడీ ప్లాటినం క్లబ్ మెంబర్స్ వరకు చాలా మంది వెళ్ళారు. ఇప్పుడు త్వరలోనే మనకు బ్లూ డైమండ్ స్థాయి కూడా ప్లాటినం క్లబ్ వెళ్ళారు, డైమండ్ క్లబ్ లోకి కూడా వెళ్ళారు. నెక్స్ట్ బ్లూ డైమండ్ అంటే రోజుకి 400 ఏదైతే ఉందో $74 పర్ డే, $474 ఆల్రెడీ తీసుకోవడానికి మన జీవికే సారు త్వరలోనే ఎలిజిబుల్ కాబోతున్నారు లీడర్. చూడండి, నెక్స్ట్ కనుక చూస్తే 6,000 మీకు ఎప్పుడైతే డిఎంసీస్ కంప్లీట్ అవుతాయో అప్పుడు బ్లాక్ డైమండ్ అవుతారు. అప్పుడు మీకు $500 పర్ డే వస్తుంది. మీకు 15,000 ఎప్పుడైతే డిఎంసీస్ కంప్లీట్ అవుతాయో రూబీ ర్యాంక్ వెళ్తారు. అప్పుడు $1,000 పర్ డే వస్తుంది. చివరి ర్యాంక్ అయిన క్రౌన్ ర్యాంక్ వెళ్ళాలంటే
మనము 40,000 డిఎంసీస్ కంప్లీట్ అవ్వాలి. అది కనుక కంప్లీట్ చేస్తే మనకు పర్ డే $2,500 లీటర్స్. మనము ఈ క్రౌన్ ర్యాంక్ చేసుకునేసరికి రోజుకి $4,474 పర్ డే తీసుకుంటాం లీటర్స్. చూడండి, $4,474 పర్ డే. సంవత్సరం పాటు కంటిన్యూగా వస్తే మీరు ఇమాజిన్ చేసుకోండి, డాలర్ల రూపంలో ఒక రోజుకి ఎన్ని లక్షల రూపాయలు ఉంటుందో. 4,470 ఓన్లీ రాయల్టీ గురించే మనం మాట్లాడుతుంది. అలాంటి ఇంకా 6 ఇన్కమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 2 ఇన్కమ్స్ ఓన్లీ రాయల్టీలోనే కొన్ని కోట్ల రూపాయల ఇన్కమ్ మనము ఎర్న్ చేసుకునే అవకాశము మన బిఎంవైటి స్టేకింగ్ లో ఉంది. అది కూడా ఒకసారి ఎలిజిబుల్ అవుతే 365 రోజులకు. మరి నెక్స్ట్ ఇన్కమ్ కనుక చూసుకున్నట్టయితే లీడర్స్ చూడండి, రెఫరల్ బోనస్. మరి ఈ రెఫరల్ బోనస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందైతే, ఎప్పుడైతే మీకు 4 డైరెక్ట్స్ అంటే మీరు డిఎంసి ఏజెంట్ అవుతారో అప్పుడు మీకు రెఫరల్ బోనస్ స్టార్ట్ అవుతుంది 5th డైరెక్ట్ నుంచి. ఎగ్జాంపుల్ కి మీరు $10 లో ఉన్నారనుకోండి, $10 లో ఒక వ్యక్తిని తీసుకొస్తే మీకు 5% బోనస్ వస్తుంది. అంటే $10 5% అంటే $0.5 రెఫరల్ బోనస్ వస్తుంది. అదే $100 లో ఉంటే కూడా మీకు 5% వస్తుంది. అదే 500 లో ఉంటే మీకు 10% వస్తుంది. మీరు కనుక $1,000 పేడ్ అవుతే మీరు ఎవరిని తీసుకొచ్చినా వాళ్ళ మీద మీకు 15% వస్తుంది. అదే 2,500 లో కనుక మీరు టాప్అప్ చేసుకొని ఉంటే మీకు 20% వస్తుంది. ఎవరిని $10 తీసుకొచ్చినా $10 మీద మీకు 20% వస్తుంది. అదే 5,000 తో కనుక మీరు టాప్అప్ చేసుకుంటే మీకు ఎవరిని తీసుకొచ్చిన వాళ్ళ మీద మీకు 25% వస్తుంది. లీడర్స్ ఇక్కడ మీరు గమనించాలి, ఒక వ్యక్తిని $10తో తీసుకొస్తే అతను ఎలా ఎలా రెఫరల్ చేసి వెళ్తా ఉంటాడో అలా అలా ఆయన రీటాప్అప్ చేసుకున్నప్పుడల్లా మీకు మళ్ళీ రెఫరల్ బోనస్ వస్తూ ఉంటది. మరి ఒకసారి తీసుకొస్తాం మనకు ఆయన లైఫ్ టైం ఎట్లా ఎట్లా డెవలప్ అవుతాడో, ఎలా ఎలా అప్గ్రేడ్ అవుతాడో అలా అలా మనకు రెఫరల్ బోనస్ వస్తూనే ఉంటది. ఇది రెఫరల్ బోనస్. నెక్స్ట్ కనుక చూస్తే స్టేకింగ్ మ్యాచింగ్ బోనస్ 5% లీడర్స్. ఇది ఎలా వస్తుందంటే, ఇక్కడ మనం వచ్చి ఎప్పుడైతే మనం వచ్చామో ORG1 లో ఒక పర్సన్ ని, ORG2 లో ఒక పర్సన్ ని, అంటే ఇక్కడ 1:1 లీటర్స్. 1:1 లో మనం కనుక ఒక్కొక్కరిని మనము జనరల్ గా ఎలా తీసుకొస్తాము, $10తో తీసుకొస్తాము. ఎంతతో? $10 తీసుకొస్తాము. అంటే ప్రతి $10 మ్యాచింగ్ కి మనకు వస్తుంది 5%. అంటే $0.5 మనకు మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. మరి దీనికి క్యాపింగ్ లిమిట్ ఏమైనా ఉందా అంటే, ప్లస్ అవుట్ కాకుండా నేను నా టీంతో నేను బిజినెస్ ఇస్తే ఎంత వరకు తీసుకోవచ్చు రోజుకు అని కానీ చూస్తే, మనం కనుక $10తో కనుక ఉంటే మనము ఒక రోజుకి మనము మన టీం ద్వారా $100 ఓన్లీ మ్యాచింగ్ లోనే తీసుకోవచ్చు. అంటే $100 అంటే దగ్గర దగ్గర మీకు $2,000 బిజినెస్ ఇక్కడ, $2,000 బిజినెస్ ఇక్కడ వస్తే అప్పుడు మీకు $100 వస్తుంది. అంటే నియర్లీ 13 ప్యాకులు, 13 థాయిలాండ్ ప్యాకులు ఇక్కడ, 13 థాయిలాండ్ ప్యాకులు ఇక్కడ 1 డేలో పడ్డ మీకు ఫ్లెష్ అవుట్ అవ్వదు లీడర్స్. అంటే మనం $10 ఉన్న మంచి క్యాపింగ్ లిమిట్ ఉంది ఇక్కడ. మరి నెక్స్ట్ మనం అప్గ్రేడ్ అయ్యి $100 లో కనుక పోతే మీకు $1,000 క్యాపింగ్ లిమిట్ వస్తుంది. 500కి వెళ్తే $5,000 క్యాపింగ్ లిమిట్ వస్తుంది. 1000కి వెళ్తే మీకు 10,000 వస్తుంది. 2,500కి వెళ్తే 25,000 వస్తుంది. 5,000కి వెళ్తే లీడర్స్ చూడండి, $50,000 క్యాపింగ్ లిమిట్ వస్తుంది. మనము మన టీం ద్వారా ఒక రోజుకి ఓన్లీ టీం బోనస్ లోనే మనం కనుక పనిచేస్తే $50,000 లీడర్స్. చూడండి, డాలర్లు మనం ఓన్లీ టీం బోనస్ లోనే తీసుకోవచ్చు. మరి నెక్స్ట్ ఇన్కమ్ కనుక చూస్తే అప్లైన్ రెఫరల్ బోనస్ లీడర్స్. మీరు ఇక్కడ గమనించాలి, ఇదే స్లైడ్ లో 2 ఇన్కమ్స్ ఉన్నాయి. 5వ ఇన్కమ్, 6వ ఇన్కమ్. ఏమంటే అప్లైన్ రెఫరల్ బోనస్ ఉంది, అలాగే అప్లైన్ మ్యాచింగ్ ఇన్కమ్ కూడా ఉంది. మరి ఎలా వస్తుంది అప్లైన్ రెఫరల్ బోనస్ అంటే, ఇక్కడ మనం వచ్చి ఎప్పుడైతే మనము ఒక ఏ అనే పర్సన్ ను మనం స్పాన్సర్ చేస్తామో, ఆ స్పాన్సర్ ఏదైతే రెఫరల్ ఇన్కమ్ తీసుకుంటాడో, ఆయన ఎవరైనా రెఫరల్ చేసి రెఫరల్ ఇన్కమ్ ఎంత తీసుకుంటాడు, $10తో చేస్తే $0.5 తీసుకుంటాడు. ఆ రెఫరల్ ఇన్కమ్ మీద ఫస్ట్ అప్లైనర్ ఎవరు ఉంటాం, మనం ఉంటాం, మనం ఉంటాం ఫస్ట్ అప్లైనర్. కాబట్టి
మనకు ఆ రెఫరల్ ఇన్కమ్ మీద 25% వస్తుంది. మన పైన ఉన్న సెకండ్ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు 15% వస్తుంది. థర్డ్ అప్లైనర్ కి 10% వస్తుంది లీడర్స్. అట్లా 3 సెక్షన్లో మనకు స్పాన్సర్ అప్లైన్ రెఫరల్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. మరి అదే అప్లయన్స్ టేకింగ్ బోనస్ ఎలా ఇస్తారంటే సేమ్ మనకి ఇలాగే మనం ఎవరినైతే డైరెక్ట్ గా రిఫర్ చేస్తామో వాళ్ళు ఏదైతే మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకుంటారు, ఎగ్జాంపుల్ కు $10 మ్యాచింగ్ కు $0.5 వస్తుంది. ఆ $0.5 మీద ఎగ్జాంపుల్ కు $100 ఇన్కమ్ తీసుకున్నాం అనుకోండి. ఈ $100 మీద మీకు డైరెక్ట్ ఫస్ట్ అప్లైనర్ 25%, సెకండ్ అప్లైనర్ కు 15%, థర్డ్ అప్లైనర్ కు 10% లీడర్స్. చూడండి ఇక్కడ సింగిల్ లెగ్ ఇన్కమ్ మన సింగిల్ ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఉంటే కూడా ఇక్కడ మనకు సింగిల్ లెగ్ ఇన్కమ్ 2 రకాలుగా ఇస్తారు. ఇక్కడ అప్లైనర్ కూడా సింగిల్ లెగ్ ఇన్కమ్ వస్తుంది, ప్లస్ మీకు మ్యాచింగ్ కూడా మన ఎవరిలో ఒక తీసుకొచ్చిన వ్యక్తి కూడా ఆయన వర్క్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మీకు డైరెక్ట్ గా అప్లైన్ రెఫరల్ ప్లస్ ఆ పైన అప్లైనర్ కి సెకండ్ అప్లైనర్ కి థర్డ్ అప్లైనర్ కూడా ఇన్కమ్ ఇస్తున్నారు లీడర్స్. ఇదే అప్లైనర్ రెఫరల్ బోనస్, అప్లైనర్ మ్యాచింగ్ బోనస్. సెవెంత్ ఇన్కమ్ వచ్చి చూసినట్టయితే మనకు లీడర్షిప్ బోనస్ లీడర్. మరి ఇది రావాలంటే ఎలా అంటే దీనికోసం మళ్ళీ మనం పనిచేయాల్సిన పని లేదు. ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ కావాలంటే 10 డిఎంసీస్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతావో అప్పుడు ఎగ్జిక్యూటివ్ అవుతాము. ఎగ్జిక్యూటివ్ కాగానే మనకు 1% ఇన్సెంటివ్ లీడర్షిప్ బోనస్ లో ఇస్తారు. మరి చూడండి మనకు ఎప్పుడైతే మనము 10 డిఎంసీ చేస్తామో మనకు ఒక చిన్న టీం తయారవుతుంది. ఆ టీం ఖర్చు కూడా మన జేబులోకే పెట్టకుండా మనకు కంపెనీయే లీడర్షిప్ బోనస్ పేరుతో డిఎంసి పేరుతో మనకు తీసుకురావడం జరిగింది. మరి అది ఎట్లా వస్తుంది అంటే మనము ఎవరినైతే మనము ఎవరినైతే డైరెక్ట్ గా స్పాన్సర్ చేస్తామో ఆ స్పాన్సర్ చేసిన వ్యక్తి ఆయన ప్లస్ ఆయన టీం ద్వారా ఏదైతే ఒక రోజుకు బిజినెస్ ఇస్తాడో, ఎగ్జాంపుల్ కి ఒక రోజుకు $10 బిజినెస్ ఈ రోజు ఇచ్చామనుకోండి, మనకు 1% మీరు ఎగ్జిక్యూటివ్ కనుక ఉంటే మీకు 1% వస్తుంది అంటే $0.1 వస్తుంది. అలా ఎంత బిజినెస్ ఇస్తే అదే అట్లా బిజినెస్ చేసి యాక్టివేట్ కాగానే అప్పుడే మీకు లీడర్షిప్ బోనస్ మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది. మరి ఎగ్జాంపుల్ కి మీరు గోల్డ్ ర్యాంక్ లో ఉన్నారు, ఎంత 4% ఇన్సెంటివ్ లో ఉన్నారు. మీ కింద వ్యక్తి బ్రాంజ్ లో ఉన్నాడు అంటే 2% ఇన్సెంటివ్ లో ఉన్నాడు. అప్పుడు మీకు దీని మీద ఎంత వస్తుంది అంటే $4 మీరుంటారు, $2 ఆయన ఉంటారు. కాబట్టి డిఫరెన్షియేట్ ఏదైతుందో $2 మీకు 2% మీకు ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు 4 లో ఉండి ఈయన 2 లో ఉంటే 4 - 2 2% ఇన్సెంటివ్ మీకు ఇవ్వడం జరుగుతుంది లీడర్స్. అలా మీరు ఎలా ఎలా ర్యాంకులు ఎలిజిబుల్ అవుతారో అలా 1% నుంచి 10% వరకు మీరు లీడర్షిప్ బోనస్ లో ఇన్సెంటివ్ తీసుకోవడానికి అవుతుంది లీడర్స్. నెక్స్ట్ కనుక చూస్తే లైఫ్ టైం రివార్డ్. మరి ఇది ఎలా ఇస్తారంటే మీరు ఇంత ముందుకు మీరు గమనించండి, ఇంత ముందుకు అక్కడ ఆల్రెడీ మనం కూర్చుంటే ఒక్కసారి రాయల్టీ ఎలిజిబుల్ అవుతే రాయల్టీ ఇన్కమ్ ఇస్తూ మళ్ళీ ఇక్కడ అవే డిఎంసీలను కౌంట్ వేసుకొని ఇక్కడ మీకు రివార్డ్ ఇస్తున్నాడు లైఫ్ టైం. దీని పేరే లైఫ్ టైం రివార్డు. దీనికి ఒక టైం లిమిట్ లేదు, టార్గెట్ లేదు లీడర్స్. మీరు ఎప్పుడు అచీవ్ అవుతే అప్పుడు మీకు రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు అచీవ్ అవుతే 10:30 లోపు, 10:30 తర్వాత మీ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది డైరెక్ట్ గా. ఇది మరి ఎలా వస్తుంది అంటే ఎప్పుడైతే 600 డిఎంసీస్ కంప్లీట్ అవుతాయో అప్పుడు మీకు ఫస్ట్ రివార్డ్ కింద $300 ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు ₹27,000 ఐఎన్ఆర్ లో మీకు డిపాజిట్ మీకు డాలర్ల రూపంలో డిపాజిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ 0 నుంచి 1500 ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో $1,500 రివార్డ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. 5,000 అయినప్పుడు 5,000 రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. 15,000 అయినప్పుడు 15,000 రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. 50,000 డిఎంసీస్ కంప్లీట్ అవుతే 50,000 మీకు డాలర్స్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీకు 1,50,000 డిఎంసీలు 1,50,000 డిఎంసీస్ కంప్లీట్ అవుతాయో అప్పుడు మీకు $1,50,000 లీడర్స్ $1,50,000 మీకు రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఈ రివార్డ్ ఇన్కమే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది. మళ్ళీ దీనికోసము ఏమైనా పని చేయాలంటే మనం చేసే ఒక్క పని చేస్తే ఆటోమేటిక్ గా
ఈ 8 రకాల ఇన్కమ్స్ వస్తాయి లీడర్. మరి దీనికి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే చూడండి లీడర్, చిన్న చిన్న కండిషన్సే, అసలు వీటిని కండిషన్సే రావు. మరి చూద్దాం కండిషన్స్ వస్తే. ఫస్ట్, ఇట్ ఈస్ నెసెసరీ టు టాప్ అప్ ఐడి ఆఫ్టర్ 300% విత్డ్రావల్. మీరు ఎగ్జాంపుల్ కి $10 తో వచ్చారు. ఈ కండిషన్ కి అర్థం ఏంటంటే $10 తో వచ్చిన వ్యక్తి ఎప్పుడైతే 3x 300 అంటే ఎంత, $30 ఇన్కమ్ ఎర్న్ చేస్తాడో, ఎర్న్ చేసి విత్డ్రా చేస్తాడో డిఎంసి రాయట్లో కానీ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మీరు రిమైనింగ్ $10తో టాప్అప్ చేయాలి. మరి ఏంటి సార్, నేను $10తో వచ్చిన, నేను 30 సంపాదించుకోగానే మళ్ళీ 10 పెట్టమంటున్నారు. లీడర్స్ మీరు ఇక్కడ గమనించాలి, ఇదేంటి మనకు కాయిన్ ప్రాజెక్ట్, ఏదైతే స్టేకింగ్ ప్రాజెక్ట్ ఉందో మన యొక్క కాయిన్ ప్రైస్ పెరగాలంటే 2 అంశాల మీద ఆధారపడి ఉంటది. ఏంటిది, డిమాండ్ అండ్ సప్లై. మీకు సప్లై ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు డిమాండ్ పడిపోతుంది, సప్లై తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ఎగ్జాంపుల్ కి మీరు $10తో వచ్చారు, మీకు $30 ఇన్కమ్ కంపెనీ ఇచ్చింది, 100% మీరు విత్డ్రా చేసుకొని మార్కెట్ లోకి తేవచ్చు అంటే అందరూ $30 దగ్గర దగ్గర $30 అంటే ఎంత, 2000 కాయిన్స్. ఇలా 3.5 lakhs కమ్యూనిటీ కనుక మీరు బయటకు తీసుకొస్తే అప్పుడు ఏమవుతుంది, సప్లై పెరుగుతుంది, దాంతో డిమాండ్ పడుతుంది. ఆ ఉద్దేశంతోనే కంపెనీ ఏమంటుందంటే మీరు $10తో వస్తే అంటే 689 కాయిన్స్ తో మీరు వస్తే మీకు 2000 కాయిన్స్ మీకు ఇన్కమ్ ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ 689 కాయిన్స్ ను దాచిపెట్టుకోమంటుంది, మిగతావి మిమ్మల్ని ఖర్చు పెట్టుకోమంటుంది. ఇదే లీడర్స్ ఈ ఫస్ట్ కండిషన్ కి అర్థం. అది మనకు సేవింగ్ చేసుకోమంటుంది, అంతేగాని కంపెనీకి ఇవ్వాల్సిన మనీ లేదు. నెక్స్ట్ కండిషన్ వచ్చి లీడర్స్ మీరు ఇక్కడ గమనించాలి, ప్రతి విత్డ్రావల్ కి 1% బిఎంవైటి కాయిన్స్ డిడక్ట్ అవుతాయి. ఇక్కడ 1% లీడర్స్, ఇక 1% మనకు 1% బిఎంవైటి కాయిన్స్ ఎవ్రీ విత్డ్రావల్ కి మీకు డిడక్ట్ అవుతాయి. మీకు 5% విత్డ్రావల్, ఏదైతే మన ఎర్నింగ్ ఇన్కమ్ ఉందో, ఏదైతే ఎర్నింగ్ ఇన్కమ్ ఉందో అది వీక్లీ 5% మనం విత్డ్రా చేసుకోవచ్చు. అదే డిఎంసి ఏజెంట్ రాయల్టీ కనుక చూస్తే మీకు మండే టు ఫ్రైడే 100% మీరు $100 $174 పర్ డే ఉన్నా సరే 100% మీరు మండే టు ఫ్రైడే విత్డ్రా చేసుకోవచ్చు. అవి ఆటోమేటిక్ గా ఇప్పుడు ఆటో మోడ్ లోనే విత్డ్రావల్ ఆప్షన్ కూడా తీసుకొచ్చారు కంపెనీ. మరి సాటర్డే సండే వచ్చి డిఎంసి రాయల్టీ వచ్చి మీకు మళ్ళీ ఎర్నింగ్ వ్యాలెట్ లో క్రెడిట్ అవుతుంది. మరి స్టేకింగ్ చేయాలంటే ఎలా అంటే మీరు బిఎంవైటి కాయిన్, మనకు డాలర్లు ఉన్నా రూపీస్ ఉన్నా మన కాయిన్ కొనుక్కొని ముందుగా మనం స్టేకింగ్ చేస్తాము. అంటే మన బిఎంవైటి కాయిన్ మనం ఎంట్రీ కావాలంటేనే ఫస్ట్ యూటిలిటీ ఇక్కడ స్టార్ట్ అయింది. బిఎంవైటి కాయిన్ లేకుండా మనం ఎంట్రీయే కాము, అంటే ఫస్ట్ యూటిలిటీ స్టార్ట్ అయింది ఇక్కడే. మరి టూర్ ప్యాకేజ్ వ్యాలిడిటీ ఎంత అంటే టూర్ ప్యాకేజ్ వ్యాలిడిటీ వచ్చి 1 year అంటే 365 రోజులు. మరి 365 రోజుల్లో నేను పోలేకపోతే ఎలా అంటే చూడండి లీడర్స్ ఇక్కడ ఎంత ట్రాన్స్పరెంట్ ఉందో. మీరు ప్యాకేజ్ బుక్ చేసుకున్నారు, ఎందుకోసం పోవాలని, $149 పెట్టి మీరు ప్యాకేజ్ బుక్ చేసుకున్నారు, మీరన్నా పోదామని లేదంటే ఎవరన్నా పంపారని. కానీ మీరు అనుకున్నారు కానీ పోలేకపోయినారు. ఇలా ప్యాకేజ్ బుక్ చేసుకొని ఆల్రెడీ అక్కడ రాయల్టీ కూడా తీసుకుంటారు. అయినా మీ పోలేకపోయినా మీ $149 ఆఫ్టర్ ఎక్స్పైరీ అంటే 365 రోజుల తర్వాత ప్రతి నెలకి $6 చొప్పున 25 నెలలకు 100% మీ డాలర్స్ మీకు వాపస్ చేయడం జరుగుతుంది కంపెనీ. చూడండి లీడర్స్ ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉందో. మనం ప్యాకేజ్ బుక్ చేసుకొని ఆల్రెడీ రాయల్టీ తీసుకుంటున్నాం, మనం వెళ్తా అనుకుంటున్నాం అయినా కూడా వెళ్ళలేకపోయినాం. అయినా సరే మన $149 100% నెలకు $6 లెక్క మనకు మన అకౌంట్ లో వేస్తారు. మరి మన ఈ కాయిన్ ద్వారా ఏం చేయొచ్చు అంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు, హోటల్ బుకింగ్ చేసుకోవచ్చు, బస్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కాయిన్ ద్వారా. మరి మినిమం విత్డ్రావల్ లిమిట్ ఎంత అంటే లీడర్ గమనించాలి, $5 మినిమం విత్డ్రావల్ లిమిట్. ఇది ఓల్డ్ స్లైడ్ ఉంది, ఇది $5 మినిమం విత్డ్రావల్ లిమిట్. మీ అకౌంట్ లో కనుక $5 వర్త్ గల కాయిన్స్ ఉంటాయి అంటే 330 కాయిన్స్ కనుక మీ ఇన్కమ్ ఉంటే 100% మీరు విత్డ్రా చేసుకోవచ్చు లీడర్స్. ఇది చిన్న చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ లీడర్స్. ఇది మన ప్రాజెక్టు.
Please like, share, and subscribe now. Board my trip Telugu.